పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఆపరేషన్ సింధూర్లో భారత్ మిలిటరీ దాడులు పాక్ వైమానిక దళాన్ని చావు దెబ్బకొట్టాయి. చాలా సందర్భాల్లో పాక్ తన వాయుసేనలోని అమెరికా, చైనా ఫైటర్ జెట్లను చూసి మిడిసిపడింది. కానీ తాజాగా ఆపరేషన్ సింధూర్లో ఆ దళాన్ని కొన్ని గంటల వ్యవధిలోనే భారత్ చావు దెబ్బతీసింది. అత్యంత ఖచ్చితత్వంతో దాదాపు డజన్ సైనిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. ఈ దాడిలో పాక్ వాయుసేనకు చెందిన 5వ వంతు మౌలిక వసతులు, ఫైటర్ జెట్లు భారత్ దాడిలో ధ్వంసమైనట్లు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఓ కథనంలో పేర్కొంది. భారత సైనిక స్థావరాలు, పౌర నివాసాలను పాక్ సైన్యం లక్ష్యంగా చేసుకోవడంతో ప్రతి దాడిలో ఇవి ఘోరంగా దెబ్బతిన్నాయి. ఇందుకోసం భారత్ ఆత్మాహుతి డ్రోన్లు, క్షిపణులను, పాక్ ఆయుధగారాలు, F-16, JF-17 వంటి విమానాలు దాచిన సరోద్గా, బలోరా ఎయిర్పోర్ట్లతో పాటు పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉన్న చక్లాలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ను కూడా ధ్వంసం చేసింది. ఈ దాడిలో మొత్తం 50 మంది చనిపోయి ఉంటారని అంచనా వేసింది. వీటితో పాటు సింధీ రాష్ట్రంలోని జంసోరి జిల్లాలోని బొలారి ఎయిర్ బేస్ లో నిలిపి ఉంచిన పలు ఫైటర్ జెట్లు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. దాడికి ముందు, తరువాత ఇక్కడ నుంచి సేకరించిన ఉపగ్రహ చిత్రాల్లో నష్టం తీవ్రత స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా జకోబాబాద్ లోని షాబాజ్ బేస్ వద్ద చాలా వరకు ధ్వంసమై కనిపిస్తుంది. ఒక భారత పదాతి దళం జరిపిన దాడిలో నియంత్రణ రేఖ వద్ద పాక్ సైనిక స్థావరాలు, ఉగ్ర బంకర్లు నాశనమయ్యాయి. పాక్ ఆర్మీ తమ కాల్పుల్లో దాదాపు 40 వరకు సైనికుల్ని కోల్పోయి ఉండొచ్చని భారత్ చెబుతోంది. ఈ దాడులకు సంబంధించిన ఫోటోలు సహా ఇతర ఆధారాలను భారత్ మిలిటరీ 70 దేశాల ప్రతినిధులకు చూపించాయి. వీటిలో పాక్ క్షిపణి, డ్రోన్ల శకలాలు కూడా ఉన్నాయి. తాము లక్ష్యాలను ఎలా ఎంచుకుంది, ఎలా ధ్వంసం చేసిందనే విషయాన్ని డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.